హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ కానీ మన వాళ్ళు కానీ ఇక్కడ ఉండే ఇండియన్స్ కానీ నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ జాబ్స్ అప్లై చేయడానికి ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నుంచి వెళ్ళాలి, ఎవరు జెన్యూన్ అండ్ మనీ తీసుకుంటారా, లైక్ దీంట్లో ఏమైనా స్కామ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. సో వీటన్నిటికీ క్లారిటీ ఇద్దామని నేను ఒక లిస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కలెక్ట్ చేశాను అనమాట. బట్ అది ముందల లిస్ట్ ఇచ్చే ముందు లెట్ మీ క్లియర్ యూ ఫ్యూ థింగ్స్. అసలు జాబ్ ఎలా అప్లై చేయాలి, అసలు దానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, మీకు నిజంగా జాబ్ వస్తుంది ఐర్లాండ్లో, వర్క్ వీసా స్కోప్ ఎంత ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ కన్నా ఇంపార్టెంట్ వీడియోని లైక్ చేయడం. సో మీరు ఒక 300 మంది చూస్తే ఆ 300 లైక్స్ వస్తే మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్, అంటే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా. మన ప్రతి వీడియో లైక్ చేస్తే నాకు మన పేజ్కి ఎక్స్పోజర్ వస్తుంది, గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. అండ్ కమింగ్ టు ద కంటెంట్ గైస్, సో మనకి ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి అనమాట. కాకపోతే ఇండియాలో ఏంటంటే కన్సల్టెన్సీస్ మనని మనీ ఛార్జ్ చేసి ఇంత తీసుకొని వర్క్ వీసా చేస్తాం, లేకపోతే ఏదో కంపెనీతో టైఅప్ ఉందని అలా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళ పని ఏంటంటే లైక్ మన ఎంప్లాయర్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండి వాళ్ళకి జాబ్ ఇప్పించడం అనమాట. సో ఇక్కడ జాబ్ ఇప్పిస్తే వాళ్ళకి కంపెనీయే పే చేస్తుంది. కాబట్టి ఎవ్వరు ఒక రూపాయి కూడా వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో మీకు జాబ్ గురించి డబ్బులు అడుగుతుంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. ఎందుకంటే ఐరిష్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోవు. అండ్ ఇండియా గురించి వద్దాం. ఇండియాలో చాలామంది వర్క్ వీసాకి అప్లై చేశారు. సో చాలామందిని హోల్డ్లో పెట్టారనమాట, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనీ మాత్రం కట్టకండి అంటిల్ అన్లెస్ 100% జెన్యూన్ అయితే మాత్రం. అది ఎలా తెలిసిద్దంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరికి చేశారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ప్రాసెస్ ఏంటి మొత్తం తెలుసుకున్న తర్వాతే మీరు మనీ కట్టండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రాడ్, స్కామ్. ఈవెన్ తో కన్సల్టెన్సీస్ జెన్యూన్ ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసే కంపెనీలు జెన్యూన్ ఉంటాయి అని లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ ఇవ్వరు, జస్ట్ వీసా వరకు ఇస్తున్నట్టున్నారు. మేబీ ఇలా చేస్తుంటే సో అది ఖచ్చితంగా ఫ్రాడే ఎట్ ఎనీవే. బట్ ఒకవేళ జాబ్ ఇస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే అది మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీ స్కామ్ చేస్తున్నాయి. అది మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రం ఇమిగ్రేషన్ దగ్గర కంపెనీ కానీ ఏదైనా ఫ్రాడ్ అని తెలిస్తే మీ పాస్పోర్ట్ను హోల్డ్ చేస్తారు. సో ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో డబ్బులు కట్టే ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి మీరు కట్టిన తర్వాత అప్లై చేసి ఫ్రాడ్ అని తెలిసి మీ పాస్పోర్ట్ హోల్డ్ చేస్తే అట్లీస్ట్ 6 to 9 months, అంటే ఇప్పటికీ 9 months కూడా ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. సో మీరు వేరే కంట్రీ వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇది మన ఇండియన్ కన్సల్టెన్సీస్ గురించి. అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి ఎలా అప్లై చేయాలి. సో నేనేం చేస్తానంటే నేను ఒక మోర్ దెన్ 40 వరకు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నేమ్స్ అన్ని కలెక్ట్ చేశాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక్కొక్క నేమ్ తీసుకొని జస్ట్ గూగుల్ చేయండి, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏ రోల్స్ ఉన్నాయి, వాళ్ళతో టైప్ ఉన్నాయి అని చూపిస్తారు. ఆ రోల్లో మీకు ఏదైనా మ్యాచ్ అయితే, మీ స్కిల్స్ ఏదైనా మ్యాచ్ అయితే వాళ్ళకి CV షేర్ చేయండి. వాళ్ళే మీకు గెట్ బ్యాక్ అవుతారు. అండ్ వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఎటువంటి పరిస్థితిలో తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి, మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఒక్కొక్కటి గూగుల్ చేసి, ఎందుకంటే కొన్ని పర్టికులర్గా ఉంటాయన్నమాట. కొన్ని నర్సింగ్ కోసం అని, లేకపోతే అదే నర్సెస్ కానీ డాక్టర్స్ కోసం కొన్ని అని, లేకపోతే సివిల్ వాళ్ళకి సపరేట్ కానీ కొన్ని ఉంటాయి. సో అలా ఫిల్టర్ చేయలేదు కానీ ఓవరాల్గా 40+ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అయితే నేను లిస్ట్ చేసి PDF పెట్టాను. ఆ PDF కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. బట్ అప్లై చేసే ప్రాసెస్ అయితే మీరు వాళ్ళ ఈమెయిల్ ఉంటే, ఒకవేళ వాళ్ళు వెబ్సైట్లో జాబ్ లిస్టింగ్స్ ఉంటే మీకు రిలవెంట్గా అప్లై చేయండి. అక్కడే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది. లేదంటే వాళ్ళ ఈమెయిల్ ఉంటుంది, వాళ్ళ ఈమెయిల్కి నీట్గా మన మెయిల్ రాసి సబ్జెక్ట్ రాసి మీ సో రోలు మీరు దీనికి అప్లై చేస్తున్నాను, CV అటాచ్ చేశానని చెప్పి వాళ్ళకి CV షేర్ చేయండి. సో వాళ్ళకి ఏమైనా రెలవెంట్ రోల్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే మీకు కాల్ చేసి మరీ జాబ్ ఇస్తారు. సో ఇలా అన్ని వాటికి చేయండి గైస్, ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక నుంచి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అడగద్దు, ఎవరిని అడిగినా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం మనం ఈ వీడియోలోనే చెప్పాం కాబట్టి. సో అండ్
ఛాన్సెస్ ఎంత ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇండియన్స్ అని కాదు. కాకపోతే ఆల్రెడీ మన ఇండియన్సే ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు వచ్చి. అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా ఇక్కడే ఉన్నారు. అంటే మాస్టర్స్ చేసి వచ్చారు. సో, మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళకి వ్యాలిడ్ వీసా ఉంటది జాబ్ ఎతుక్కోవడానికి. సో, వాళ్ళు ఇండియా నుంచి తీసుకునే కన్నా ఇక్కడే తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే మన ఇండియన్స్‌కి చాలా మందిని ఇండియా నుంచి తీసుకోవట్లేదు అండ్ ప్రాపర్‌గా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా మందికి జాబ్స్ లేవు. ఒకవేళ వీళ్ళు తీసుకోవాలనుకున్నా గానీ ఇక్కడ వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇక్కడున్న మన ఇండియన్స్‌ని గానీ, ఐరిష్ వాళ్ళని గానీ. సో, అందుకని ఇండియా నుంచి అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ తక్కువున్నాయి. బట్ స్టిల్ యూ కెన్ ట్రై యువర్ లక్. సో, ఇది ఛాన్సెస్ గురించి. అండ్ అసలు ఈ ప్రాసెస్ ఎలా నడుస్తదనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ క్లారిటీ ఉంటేనే మీరు స్కామ్స్‌లో పడకుండా ఉంటారు. ఫస్ట్ థింగ్ మీరు ఒకవేళ ఒక కంపెనీ ఉంది ఐరిష్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే ఫస్ట్ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ గానీ, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారనమాట. వన్స్ ఇంటర్వ్యూ మీరు సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేస్తే వాళ్ళప్పుడు జాబ్ కాంట్రాక్ట్ లెటర్ ఇస్తారు. జాబ్ కాంట్రాక్ట్‌లో వాళ్ళు క్లియర్‌గా రాస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచి జాయినింగ్ డేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ రాసిస్తారనమాట. దాని తర్వాత వాళ్ళు మీకు ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ అప్లై చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ రోల్. మీది క్రిటికల్ కింద వస్తదా? జనరల్ కింద వస్తదా? మోస్ట్‌లీ క్రిటికల్ అంటే మనకి ఐటీ, ఫార్మా గానీ ఇలాంటి మేజర్ రోల్స్ ఏదైనా మనకి క్రిటికల్‌లో వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్‌కి చేస్తే మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటారనమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, వాళ్ళు లిస్ట్ పెడతారు. ఆ డాక్యుమెంట్స్ మీరు కంపెనీ వాళ్ళకి పంపించాలి. సో, కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న టాక్స్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి పర్మిట్‌కి అప్లై చేస్తారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ చిన్న కంపెనీస్ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు ఏ కంపెనీ అయినా 50-50 రేషియో మెయింటైన్ చేయాలి. అంటే 50% యూరోపియన్స్ ఉండాలి. మిగతా 50% వరకే మన ఇండియన్స్‌కి ఇస్తారనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీరు తెలుసుకోవాలంటే మీకెవరైనా ఇండియాలో గానీ ఎవరైనా కన్సల్టెన్సీ మీకు స్పాన్సర్ చేస్తా అంటే ఫస్ట్ ఆ కంపెనీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోండి. ఎందుకంటే ఆ నంబర్ బట్టే ఎంతమంది యూరోపియన్స్ ఉన్నారు, ఎంతమంది ఇండియన్స్ ఉన్నారనేది తెలుస్తది. సో, 50-50 రూల్ లేకుండా వాళ్ళు అప్లై చేయడం కుదరదు. సో, ఒకవేళ అలా అప్లై చేస్తున్నారంటే అది ఫ్రాడ్. సో, అందుకే మిమ్మల్ని తెలుసుకోమన్నాం. సో, ఇప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ కలిపి ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ అప్లై చేస్తారు. వన్స్ ఈ ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ అనమాట. సో, కంపెనీ గానీ రెగ్యులర్‌గా పర్మిట్స్ ఏస్తా ఉంటే గవర్నమెంట్ ఆ కంపెనీకి ట్రస్టెడ్ స్టేటస్ ఇస్తదనమాట. ట్రస్టెడ్ పార్ట్నర్ స్టేటస్. ఈ ట్రస్టెడ్ పార్ట్నర్ ఏంటంటే ఒకవేళ ఆ కంపెనీకి ఈ స్టేటస్ ఉండి మనం వాళ్ళ త్రూ అప్లై చేస్తే మనకి వితిన్ 1 మంత్ లోపు కొన్నిసార్లు 1 వీక్‌లో కూడా వస్తది డెసిషన్. అలా వస్తదనమాట కంపెనీకి ట్రస్టెడ్ పార్ట్నర్ ఉంటే. అదే స్టాండర్డ్ అయితే మీకు అట్‌లీస్ట్ 2 మంత్స్ పడతది పర్మిట్ డెసిషన్ రావడానికి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టైమ్ లైన్ ఇంత పడతది. ఎవరైనా ఇమ్మీడియేట్‌గా చేస్తా అంటే అవ్వదది. సో, మామూలుగా ట్రస్టెడ్ పార్ట్నర్‌కైతే వితిన్ 1 మంత్, మామూలు స్టాండర్డ్ అయితే 2 మంత్స్ అన్నా పడతదనమాట. సో, ఇది ప్రాసెస్. వన్స్ ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు వీఎఫ్ఎస్‌లో వీసా సబ్మిట్ చేస్తారనమాట. ఆ వీసా అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికొస్తారు. సో, ఇదంతా ప్రాసెస్ మీకు వీసా డెసిషన్ రావడానికి 1 మంత్ పడతది. పర్మిట్ రావడానికి 2 మంత్స్ పడతది. సో, జాబ్ ఇంటర్వ్యూ అదంతా అవ్వడానికి 1 మంత్ పడతది. సో, ఇలా 3-4 మంత్స్ ప్రాసెస్ ఇది. ఎవరైనా ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లో మిమ్మల్ని పంపిస్తా అంటే అది ఫ్రాడ్. నమ్మకండి. ఇదే నిజం. ఇలానే ఉంటది ప్రాసెస్. సో, ఇది గైస్. సో, నేను ఇందాక చెప్పినట్టే మన వీడియో మీకు గనక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో అండ్ కామెంట్‌లో కూడా మెన్షన్ చేయండి. మీరు కామెంట్‌లో మీకు ఎలా అనిపించింది చెప్తేనే నేను చేంజ్ చేసుకొని వీడియో చేయడం గానీ, లేపోతే ఫర్దర్‌గా ఏం చేయాలనేది నాకు ఒక క్లారిటీ ఉంటది. సో, కామెంట్స్ పెడతానికి మీరు మాత్రం షై ఫీల్ అవ్వకండి. బికాజ్ నేనే ఓపెన్‌గా చేస్తున్నాను. సో, అది గైస్ ఇవాళ కంటెంట్. సో, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు డూ ఆన్ దట్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్, signing off. Bye.